సోమవారం రోజు వనపర్తి జిల్లా పోలీస్ కార్యాలయంలోని సమావేశ భవనంలో జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్లలోని నేర చరిత్ర కలిగిన 85 మంది రౌడీ షీటర్లు మరియు 75 మంది సస్పెక్ట్ షీటర్లతో జిల్లా ఎస్పీ రావుల గిరిధర్ అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేసి తమ ప్రవర్తనలో మార్పు తెచ్చుకొని మంచి నడవడికతో బ్రతకాలని పలు సూచనలు చేశారు. రేపు నీ చిన్న పాపలను కూడా ఇవ్వడానికి ఇప్పుడు ఒక బిడ్డగా చేస్తే ఏం చేస్తాం? మరి దాన్ని సాల్వ్ చేసుకోవడానికి ఎవరున్నారు? మీరు మీకు బుద్ధ దగ్గర సమస్య వస్తే పోలీస్ స్టేషన్ కానీ ఎంఆర్ఓ గారి దగ్గరికైనా పోవాలి. నేను రౌడీ షీట్ ఏర్పడ్డది, నీ బిడ్డకి ఎట్లా అనిపిస్తుంది? మీ నాన్న రౌడీ షీట్ అంటే గౌరవం ఉంటుందా? నీ భార్య పసుపొట్టు పోయడానికి ఏమంటారు? ఇంకొకరు పిలుస్తారా ధైర్యంగా? నిజం చెప్పు, లేకపోతే నువ్వు బెదిరించి పిలిపించుకుంటా తీసుకుంటారు. నా మీద ఏమనిపిస్తుంది నీకు చెప్పు? సెల్ ఫోన్ నేను తీసుకున్నాను అనుకో, నీ దగ్గరికి వెళ్ళి నీకేమనిపిస్తుంది? నన్ను తిడతావా, తింటావా? దొంగలమ్ముడి కొడుకు సెల్ ఫోన్ కొట్టేసి అనుకుంటావా అనుకో. మరి నీ కూడా వేరేటో ఆస్తి కొట్టేస్తే వాడు ఏమనుకుంటాడు? నిన్ను అనుకుంటాడా? అనుకోడా? తిట్టుకోడా? నీ పాపకు గౌరవం ఉండదు. నీ బిడ్డనా కొడుక? ఇదుగురు అన్నావు, నలుగురు వాళ్ళ స్కూల్ పోతే మీ నాన్న దొంగతనం చేసినాడు అడిగితే నీ బిడ్డ పరిస్థితి ఏముంటది? మా కుటుంబాలకు గౌరవం కల్పిస్తాం, మా అమ్మ నాన్న చెప్పినట్టు వింటాం, మా అక్క చెల్లెళ్లకు మా అన్నదమ్ములకు గౌరవం కలిగే పనులు చేస్తాం, సమాజంలో ఇతరులకు సహాయం చేస్తాం. ఏమమ్మా నువ్వు చేస్తావా చేయవా? వద్దంటావా? పోలీసులకు ఏదైనా నేరం జరిగితే సమాచారం ఇస్తాం. మేము సమాజంలో గౌరవంగా బతకాలనుకుంటున్నాం, గౌరవంగా బతుకుదాం. 1000 రూపాయల నుండి 2000 రూపాయలు వెయ్యాలి. ఆ పిల్ల కూడా భవిష్యత్తు ఇవ్వాలి, బాగా చదివియాలి. తప్పు జరిగింది కానీ బయటపడ్డ తర్వాత మనం ఏం చేయాలా? మన తప్పు పోవాలి అంటే మనం ఎక్కువ కష్టపడాలి, ఈ సమాజానికి మేలు చేయాలి. మన పిల్లలకు మన ఫ్యామిలీకి బాగా ధైర్యాన్ని నూరిపోయాలి. ఆ పిల్లలకు డబ్బు కూడబెట్టి ఇవ్వాలి. గవర్నమెంట్ స్కీమ్స్ అన్నింటినీ వాడుకోండి. పోస్ట్ ఆఫీసులో మన అమౌంట్ జమ చేసుకో. కొద్దిగా తాగుడు మానేయాలి. తాగదు, ఎన్ని పరిస్థితి తాగదు. ఆ తాగడం పెట్టాల్సిన డబ్బులు తీసుకుపోయి కూడబెట్టుకోవాలి. మన భార్యకు గౌరవం ఇవ్వాలి, మన పిల్లలకు గౌరవం ఇవ్వాలి. వాళ్ళకి మంచిగా చూసుకుంటుంటే మంచి మార్గాన్ని వేయించాలి, మంచి చదువు తెప్పియాలి పిల్లలకు. ఆ పాపను మంచి సెక్యూర్ లైఫ్ లీడ్ చేసినట్టు నువ్వు తయారు చేయాలి.